అగో పంది పడినట్టు పన్నాడు లే. ఏందే నీ లొల్లి? ఏంది లొల్లి అంటే పెళ్లి చేసుకున్న కాడ నుంచి గింతే అవుతుంది. ఓ ఏది లేదు ఏం లేదు, పని చేస్తలో ఏం చేస్తలో ఏమనుకుంటాను నువ్వు అసలు? నే పంటాను ఇంకా నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నా ఎందుకు అనుకుంటానవే? నువ్వు ఉన్నదాని నన్ను పండబెట్టి చేస్తావానే కదా, కూసబెట్టి చేస్తావానే ఓ కదా. పెద్ద ఇక కట్టలు తెచ్చిస్తాను అని చెప్పి పండబెట్టి చేస్తాయి ఇక నేను లేను. ఫస్ట్ నేను తెచ్చాను మీ అవ్వాయి ఇచ్చిన వార్త నన్ను కాదు నువ్వు పెద్ద పనిగల్లో అని చెప్పి మా అవ్వయ్య తీసుకొచ్చిస్తారు ఇంకా నీకు. లేను ఫస్ట్ నువ్వు లే. పండడమేంది నువ్వు ఇంట్లో పోయి అన్నావు అనుకో. ఏంది ఇక మనం పిచ్చిలేస్తాందా? నేను పోయి అండాలా నీకు అన్నం? మరి ఎవరు అందుతారే? కట్నం తీసుకున్నావు కదా సాధు. కట్నం తీసుకున్నది అయిపోయింది. ఏంటిది అయిపోయింది? ఏం చేసినావు పైసలన్నీ? మొన్నటిదాకా సినిమాలకు షికార్లకు పోయినా ఎవరిచ్చిన పైసలు మీ అవ్వాయి ఇచ్చిన పైసలతోనే పోయొచ్చినావు. మరి నువ్వేం చేస్తాను? నువ్వేం సంపాదిస్తాను చెప్పు? పెళ్లి చేసుకునే ముందు సోయి లేదా? ఏం చెప్తలే అని తెలియదా? ఉత్తనే ఊరికి వచ్చి పెళ్లి చేసుకో అంటే కదా. అయిపోయినాయి కట్నం మళ్ళా కట్టుకురాపో. ఏంది మళ్ళా తీసుకొచ్చేది? ఓ ఎన్నటికైనా మాట్లాడు అని చేసుకున్నావు చూడు. నాది బుద్ధి తక్కువ. నువ్వు లే ఫస్ట్ ఏదైనా పని చూసుకోపో బయటికి పోయి. ఒకటే ముచ్చడి మారుతా అన్నావు కదా, సచ్చ వరకు గట్టిన ఇచ్చిన వంట ఏడ దొరికిండ్రా అయ్యా? నువ్వు లే ఫస్ట్ ఏమన్నా పోయి పని చూసుకోపో. నీ అవ్వ పనిలో ఏం లేదు పండనియే. నువ్వు అంటే నేను ఇంట్లో చూసుకుంటూ ఉండలేను. బయట కూరగాయలు చూసుకోపో. చిన్న కూరగాయల కాడ నుంచి పని చేస్తాను. నువ్వు ఏం చేస్తాను ఇంట్లోండి? చేయబట్టు ఈ చింతకాయ తిని సపడకపో. నన్ను నొర్రియకు సావగొట్టకు నన్ను. రోజు చింతకాయలే పెడతా మరి తిను సపడేక. నువ్వు కూడా నువ్వేదండి పెడతా గదే తింటా కానీ నువ్వు నన్ను నొర్రియకిరా. వంట లేదు అయిపోయినాయి ఇంట్లో అన్ని. పో ఏదన్నా ఒక పని చేస్తుంది నేను వండి పెడతా. నేను పోయి ఏం నుంచి తేవాలి? గదేంది బతుకమ్మ పండుగ మీ అవ్వగారింటి పోను. నువ్వు మీ అవ్వగారింటి నీ మా అవ్వగారింటి పోయేస్తావు. పిచ్చి లేచిందా నీకు? ఏం మాట్లాడతాను? ఏందండి బాగా ఎందుకు సాగుతాను నన్ను ఇట్లా? దాటొచ్చినావా ఏంది? గిన్నె వచ్చిళ్ళు 3 బట్టల మీద తొక్కొచ్చిన వచ్చేటప్పుడు ఏం చేయాలి? పిచ్చి లేస్తుంది మొత్తం. మరి నాకు ఎందుకు లేస్తుంది? నీ అవ్వ నన్ను సావగొట్టాక నువ్వు పోవే. ఖచ్చితంగా ఏమో అయింది కానీ సామమ్మ దగ్గరకు ఎక్కడన్నా పోయి తాయితు కట్టిస్తా దా తొందరగా. ఇగో ఆల్రెడీ నిమ్మకాయ కట్టుకొని తిరుగుతానా నువ్వు చేసిన కథలకు. ఇంకెక్కడికో తీసుకుపోదా? పైసలు ఎడకెళ్ళి ఉన్నాయి మీ అబ్బాయి దగ్గర పోయి తేపో. కథ మంచిగానే ఉన్నది. నేనేం చేసిన నిమ్మకాయ కట్టుకొని తిరుగుతాను? ఇగో నేనే అన్ని చేసుకున్నా కానీ దండం పెద్ద లోపల ఇంకోసేపు పడుకుంటానే. నువ్వు అంటే నేను ఇంకో నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద పోతా చెప్తాను. నువ్వు పోసినా మంచిదే, నీ ఇచ్చినామంట నీ లేవను. అగో అంత గత్తరు చెప్తాను. నీకు ఇట్నే చేస్తా నువ్వు నన్ను